2023 మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో కేంద్ర విద్యాలయం ఏర్పాటు కొరకు అప్లై చేస్తే వెంటనే కేంద్ర విద్యాలయం మంజూరైంది అని నేడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తే వాటిలో డోన్కు కేంద్ర విద్యాలయం మంజూరు కావటం పట్ల డోన్ మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మీడియా ద్వారా మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం డోన్కి కేంద్ర విద్యాలయాన్ని మంజూరు చేసిందని దీని వెనుక మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృషి ఎంతో ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్ చైర్మన్ జాకీర్ హుసేన్, వైఎస్ఆర్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మాజీ మంత్రుల ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజల యొక్క అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగింది। కారణం ఏంటంటే మన డోన్ పట్టణానికి మన డోన్ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మాజీ మంత్రులు మనకు అందించడం జరిగింది। అదేమిటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది సాధించడంలో బుగ్గన యొక్క పట్టుదల, కృషి, కఠోరమైనటువంటి శ్రమ, ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని కేంద్ర విద్యాలయం మంజూరు కావడం జరిగింది। బుగ్గన గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు కాబట్టి, పరిపాలన పట్ల డోన్ నియోజకవర్గానికి ఏమేమి కావాలనేటువంటి సమస్యలపైన, ప్రాంతం పైన, డోన్ నియోజకవర్గం పైన ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మన డోన్ నియోజకవర్గ నివాసి కాబట్టి, మన డోన్ను అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఒక భాగంగా విద్యా వ్యవస్థను డోన్ నియోజకవర్గంలో ఎంతో అవసరం, విద్యా వ్యవస్థ, విద్యాలయాలు నెలకొల్పితే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతారనేటువంటి ఒక ఆలోచనతో మన డోన్ నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడం జరిగింది। 2022 సంవత్సరంలో ఈ ఆలోచనను గౌరవ మంత్రివర్యులు ఆలోచనతో, ముఖ్యంగా చెప్పాలంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, గత ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, బుగ్గన గారి ఆశయం, ఆలోచన విధానాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లడం, కేంద్రంలో పెద్దల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన డోన్కు ఈ విద్యా సంస్థ మంజూరు కావడం జరిగింది। వీటిలో నిజంగా మనమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఎంతో గౌరవ మాజీ మంత్రి వాళ్లకు సహకారం అందించి మన విన్నపాన్ని మన్నించి, మరి ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి సంస్థ కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది ఒక జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి విద్యా వ్యవస్థ, అలాంటిది మన డోన్కి తీసుకురావడంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ఒప్పించి గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మనకు ఈ యొక్క విద్యా అవకాశాన్ని కల్పించడం జరిగింది। కేంద్రీయ విద్యాలయం మన డోన్కు రావడం నిజంగా మన అందరి అదృష్టంగా భావించవచ్చు। ఎన్నో ఏళ్లుగా డోన్ ప్రజలు కలలుగనేటువంటి కళ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ, అలాంటిది ఏ ఒక్కరితో కూడా సాధ్యం కానిది, ఏ ఒక్కరు కూడా ఆలోచన కూడా రానటువంటిది ఒక గొప్ప ఆలోచన గౌరవ మాజీ మంత్రివర్యులు ఆలోచన చేసి మన డోన్ నియోజకవర్గానికి అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలలో, కానుకలలో ఈ కేంద్రీయ విద్యాలయం అనేటువంటి సంస్థ కూడా ఒకటని చెప్పేసి చెప్పక తప్పదు। అయితే ఈ సంస్థలో
ఇది 2022 సంవత్సరంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, కేంద్ర మంత్రుల చేత ఒప్పించడం, మరి మీరు 10 ఎకరాల స్థలం ఇస్తే మేము ముందుకు వస్తామని చెప్పేసి కేంద్రం నుంచి అధికారులు, సెంట్రల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ కానీ కమిషనర్స్ కానీ డోన్కి వచ్చి వివిధ ప్రాంతాలను కూడా చూసిన తర్వాత మనం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మాజీ మంత్రి వర్యులు అభివృద్ధిపల్లికి సంబంధించినటువంటి ఈ ఒక జిల్లా స్థాయిలో నెలకొల్పాల్సినటువంటి కేంద్ర విద్యాలయాన్ని మన డోన్కి రావడంలో విశేషంగా కృషి చేసి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న క్యాబినెట్ వరకు తీసుకొచ్చి క్యాబినెట్లో అప్రూవల్ చేయించినటువంటి ఘనత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిదని చెప్పేసి ఈ సందర్భంగా ఆ తల్లికి పాదవందనం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందుకు ఈ కేంద్ర విద్యాలయం ప్లానింగ్ కానీ, ఆలోచన కానీ, పట్టుదల కానీ, సాధించడానికి కానీ నిన్నటి వరకు కూడా ఇది క్యాబినెట్లోకి రావడానికి, అప్రూవల్ కావడానికి తెర వెనక తెర ముందు ప్రయత్నం చేసినటువంటి మాజీ మంత్రులు బుగ్గన గారికి డోన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. డోన్ నియోజకవర్గంలో ఎవరైతే పేద పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం రావడము చాలా శుభపరిణామం. ఈ విషయాన్ని చూస్తుంటే ఒక అంశం గుర్తొస్తుంది, ఒక ఇంగ్లీష్ సామెత గుర్తొస్తుంది. లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఆర్ట్, ఇట్ ఈజ్ అన్ యాక్ట్ అనేది బుగ్గన గారి నాయకత్వంలో రుజువు అవుతుంది. ఎందుకంటే డోన్ లాంటి ఒక చిన్న నియోజకవర్గానికి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ రావడం, అది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రావడం అంటే ఎంతో కృషి ఉండాలి, దాని వెనుక కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, నిపుణత ఉండాలి, చాతుర్యం ఉండాలి. ఇన్ని రకాలుగా కలబోసి అక్కడ కేంద్రంలో ఉన్న ఆర్థిక మంత్రిని కానీ, అంటే పెద్ద పెద్ద నాయకుల్ని ఒప్పించే గుణం, హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీని కానీ, ఇటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ఈరోజు ఈ 2022లోనే వీటికి పునాదులు పడి అక్కడ విత్తనాలు నాటి ఈరోజు చెట్లయ్యి ఆ ఫలాలను ఈరోజు డోన్ ప్రజలు తీసుకోబోతున్నారంటే దానికి కారణము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి యొక్క లీడర్షిప్, స్టేట్మెంట్షిప్ కారణమని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చదవాలన్న ఆసక్తి ఉండి, తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని చదివించాలన్న కోరిక ఉండి వారి దగ్గర డబ్బు లేదో పేద మధ్య తరగతి ప్రజలకు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అన్నది చాలా అద్భుతమైన వరం లాంటిది. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక్కసారి ఈ యొక్క విద్యాలయంలో అడ్మిషన్ పొందితే ఆ పిల్లని యొక్క జీవితమే కాకుండా ఆ కుటుంబం యొక్క జీవన స్థితి, ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి అంతా మెరుగుపై ఉన్నత విద్యావంతులుగా, ఉన్నత ఉద్యోగవంతులుగా తీర్చిదిద్దబడతారు. అటువంటి మంచి విద్యా సంస్థను ఈరోజు డోనికి అందించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి డోన్ పట్టణ ప్రజలు, డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై బుగ్గన, జై హో బుగ్గన.